నంద్యాల విజయ డైరీ నిబంధనల ప్రకారం మీటింగ్ జరిగిందన్నారు చైర్మన్ జగన్. ఇద్దరు డైరెక్టర్లు డైరీపై కోర్టుకు వెళ్లడం రూల్స్ ఉల్లంఘించడమే అని, వారిపై బోర్డు సభ్యులు అభిప్రాయాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. డైరీకి అప్పు చెల్లించాల్సిన వ్యక్తులు రూల్స్ అడగటం సరికాదన్నారు. అఖిలప్రియ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. మరోవైపు డైరీ రూల్స్ ప్రకారం కోరం లేకుండా మీటింగ్ పెట్టారని ఆరోపించారు అఖిలప్రియ. కక్షపూరితంగా డైరెక్టర్లను తొలగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. డిస్క్వాలిఫై చేయాల్సి వచ్చింది. మేము ఇప్పుడు ఇద్దరిని కూడా అంటే డిస్క్వాలిఫై ఇంకా చేయలేదు, వాళ్ళని చెయ్యాలనే దాని మీద మేము ఇప్పుడు చర్చించుకున్నాము. అది అజెండాలో పెట్టినాము. అది అజెండాలో ఏం పెట్టామని నేను చెప్పాను. తర్వాత మేము వాళ్ళకి నోటీస్ పోయినప్పుడు తెలుస్తుంది, మనం చేసినామా లేదంటే డిస్క్వాలిఫై చేయలేదా అని తెలుస్తుంది. మొత్తం 9 మంది సభ్యులు ఏం చేశారు, ఏం నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి ఆ తర్వాత చెప్తానండి. ఇప్పుడు డిస్క్వాలిఫై గురించి చెప్పాను. వాళ్ళకి దాని గురించి చర్చకు పెట్టాం. ఒక అజెండాలో 25 అజెండాలో 7వ అజెండా అది సో అది ఇప్పుడు మీరు చెప్పండి, ఎలిజిబిలిటీ ఉందా లేదా డిస్క్వాలిఫై చేయడానికి ఇద్దరిని? నువ్వు అది కాక మళ్ళీ 4 రిపిటిషన్లు వేశారు. ఎవరు? ఇద్దరు డైరెక్టర్లు. ఇప్పుడు డిస్క్వాలిఫై అయిన మన జగత్ వికాస్ రెడ్డి గారు కోర్టుకు పోవాలన్నా లేదా? నేను డిస్క్వాలిఫై చేశాను, నా సొసైటీ అర్థమైందని. ఇక్కడ జగత్ వికాస్ రెడ్డి గారు కోర్టుకు పోరండి. మా సొసైటీ డైరెక్టర్లు పోయినారు, మా జిల్లా డైరెక్టర్లు కోర్టుకు వెళ్తారు. ఏమని? మాకు రెజల్యూషన్ ఇవ్వకుండా బోర్డులో అజెండా పెట్టారు. ఏం అజెండా? నన్ను సొసైటీ డిస్క్వాలిఫికేషన్ పెట్టారు. ఆ డిస్క్వాలిఫికేషన్ ఎందుకు పెట్టారు? ఆయన సమస్యగా అప్పు పన్నాడు కాబట్టి పెట్టినారు. అంటే కోరము 2/3 ఉన్నా కూడా అంటే 11-12 మంది ఇప్పుడు ఉన్నారు. 12 మందిలో 8 మంది అటెండ్ కావాలా, కానీ 10 మంది సంతకాలు ఉండాలా. ఇది నేను చెప్పే రూల్ కాదు, మీ విజయ డైరీ బైలాస్లో ఉన్న రూలు. 10 మంది సంతకాలు పెట్టాలి అన్నప్పుడు 8 మందితోనే మీరు ఎందుకు సరిపెడుతున్నారు అనేది మా క్వశ్చన్. అంటే రూల్స్ మీరు రాసుకుంటారు, ఆ రూల్స్ మాకు చూపిస్తారు. అదే రూల్స్ నేను క్వశ్చన్ చేస్తే తప్ప. ఈరోజు ఎండి గారు ఇచ్చినారు, ఇది మీకు మళ్ళీ మీడియాలందరికీ పెడతా. నేను ఎండి గారు ఇచ్చిన దాంట్లో కూడా స్ట్రెంత్ 15 మంది, డైరెక్టర్ స్ట్రెంత్ 15 మంది, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ హూస్ టర్మ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అంటే టర్మ్ కంప్లీట్ అయిన వాళ్ళు 3, అంటే 12 మంది ఉన్నారు. 12 మందిలో 9 మంది మాత్రమే మీటింగ్ అటెండ్ అయినారు. 10 మంది సంతకాలు లేవని ఎండి రాసిచ్చిన లెటర్ ఇది. మరి రూల్స్ ప్రకారం 10 మంది సంతకాలు ఉన్నప్పుడు కావాలనుకున్నప్పుడు 9 మంది మాత్రమే సంతకాలు పెడితే ఇది ఎట్లా వర్తిస్తుంది? ఫస్ట్ పాయింట్. మీరు రద్దు చేసేటప్పుడు ఆ సొసైటీ, ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ సొంత ప్రిస్టేజ్ కోసము, వీళ్ళ కుర్చీలు కాపాడుకోవడం కోసము సొంత పార్టీ కార్యకర్తలకు బలి చేస్తున్నారు. అంటే ఈ డైరెక్టర్ల కింద సొసైటీలకి వాళ్ళు సపరేట్గా డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినారు. పాలు పోసే వాళ్ళు ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ, దాంట్లో వైసీపీ రైతులు ఉండరా? వైసీపీ ఓటేసే వాళ్ళు లేరా? వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టట్టే కదా. అంటే నీ కుర్చీ కాపాడుకోవడం కోసము నువ్వు నీ సొంత పార్టీ వాళ్ళనైనా బలి చేయడానికి మీరు సిద్ధమైనారు. ఈరోజు నేను అడిగిన దానికి తప్పని ఎవడైనా ఒక్కనైనా చెప్పమని చెప్పండి, నేనే క్షమాపణ చెప్పిపోతాను. రైతుల కోసం మాట్లాడకూడదా మేము? ఇదెక్కడ అన్యాయం అండి? ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మీరు మాట్లాడుకుంటూ పోతే మేము ఎందుకు ఊరుకుంటాము? పొద్దు నుంచి సాయంత్రం వరకు